అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా నెల్లూరు గాంధీ బొమ్మ సమీపంలోని స్వతంత్ర పార్కులో జరిగిన యోగా వేడుకల్లో రాష్ట్ర మున్సిపల్ పరిపాలన పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ భారతీయ సంస్కృతి అయిన యోగాకు ప్రపంచవ్యాప్తంగా 190 దేశాల్లో గుర్తింపు తేవడం భారతీయులందరికీ గర్వకారణమని, దీనికి కృషి చేసిన ప్రధానమంత్రికి ధన్యవాదాలు తెలిపారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు రాష్ట్రంలోని అన్ని సచివాలయాల్లో యోగా వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. యోగాతో మానసిక, శారీరక ఆరోగ్యం చేకూరుతుందని, ప్రజలు ఆరోగ్యంగా ఉంటేనే రాష్ట్ర, దేశ ఆర్థిక అభివృద్ధి సాధ్యమవుతుందని స్పష్టం చేశారు. ఇదే సమయంలో పార్కు అభివృద్ధిపై మాట్లాడుతూ 2024 నాటికి అస్తవ్యస్తంగా ఉన్న స్వతంత్ర పార్కును కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత ఎంపిక చేసిన 45 పార్కుల్లో చేర్చి పచ్చదనంతో అద్భుతంగా పునరుద్ధరించామని వెల్లడించారు. పార్కును ఇంత అందంగా తీర్చిదిద్దిన మున్సిపల్ అధికారులు, కమిషనర్తో పాటు స్థానికులకు ప్రతిరోజు యోగా నేర్పిస్తున్న ట్రైనర్ విక్రమ్ను మంత్రి అభినందించారు. ప్రతి ఒక్కరూ నిత్య జీవితంలో రోజు కొద్ది నిమిషాల పాటు యోగాను భాగం చేసుకోవాలని మంత్రి నారాయణ ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ నందన్, అదనపు కమిషనర్ హిమబిందు, స్థానిక నాయకులు పోకల రవి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు అంతర్జాతీయ యోగా దినోత్సవం. 190 దేశాలు ఈరోజు ఈ యోగాని చేస్తున్నారు. ఇది అంతర్జాతీయంగా ఈ యోగా డేని తీసుకొచ్చేందుకు చేసిన గౌరవులైన భారత ప్రధానికి మనందరం ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేయాలి. గౌరవ ముఖ్యమంత్రి గారైతే గత సంవత్సరం విశాఖపట్నంలో లక్షల మందికి ఒకేసారి భారత ప్రధాని యొక్క సమక్షంలో ఈ యోగా డే నిర్వహించడం నిజంగా మనం అందరం గర్వించదగ్గది. ఇది ఎందుకంటే ఈ యోగా అనేది మన భారత సంస్కృతిలో వచ్చింది. ఇది ఈరోజు ప్రపంచంలో 190 దేశాలకు దీన్ని ఇంట్రడ్యూస్ చేసామంటే మనం అంతా ఎంతో గర్వించదగ్గది. యోగా చేయటం వల్ల అటు మానసిక ఆరోగ్యం, శారీరక ఆరోగ్యం రెండు బాగుపడతాయనేది ఇది ప్రూవ్ చేయబడ్డది. దీనివల్ల ప్రజల యొక్క ఆరోగ్యం బాగుపడుతుంది. ప్రజల యొక్క ఆరోగ్యం ఎప్పుడైతే బాగుపడుతుందో ప్రతి ఒక్కరు మానసికంగా, శారీరకంగా వర్క్ చేయగలరు. ప్రతి ఒక్కరు మానసికంగా, శారీరక వర్క్ చేయగలిగినప్పుడు వారి యొక్క ఆదాయం కూడా పెరుగుతుంది, సంతోషాలు పెరుగుతాయి. దాంతో రాష్ట్రం యొక్క ఆర్థిక స్థితి పెరుగుతుంది. రాష్ట్రం యొక్క ఆర్థిక స్థితి పెరిగితే దేశం యొక్క ఆర్థిక స్థితి కూడా పెరుగుతుంది. ఈ విధంగా మన దేశం డెవలప్ కావాలంటే ఖచ్చితంగా మనందరూ ఆరోగ్యంగా ఉండాలి. ఆరోగ్యంగా ఉండాలంటే ఈ యోగా ఏదైతే మన భారత సంస్కృతిలో ఉందో దాన్ని మనం అందరం పాటించాలనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు రాష్ట్రంలో ఉన్న అన్ని సచివాలయాల్లో అందరూ చేయాలని ఈరోజు ఈ యొక్క అంతర్జాతీయ యోగా డేని పెట్టారు. నేను ఈరోజు స్వతంత్ర పార్కులో కూడా పాల్గొన్నాను. ఇక్కడ ప్రతిరోజు దాదాపు 20 మందికి యాక్చువల్గా ఇక్కడ యోగా చేస్తుంటారు. దీనికి ట్రైనింగ్ వారి పేరు ఏంటి? విక్రమ్ యాక్చువల్గా ఇక్కడ రెగ్యులర్గా ట్రైనీగా ఉండి ఒక 20 మందికి రెగ్యులర్గా చేస్తున్నారు. ఈ పార్కు కూడా 2024 వచ్చేటప్పటికి అంత భయంకరంగా ఉండింది. దీన్ని ప్రభుత్వం వచ్చిన తర్వాత 45. ఎందుకంటే ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడికి రాగానే ఇక్కడ ఉన్నవాళ్ళు అన్నారు, సార్ చాలా చక్కగా పార్కు తయారైంది, గ్రీనరీగా ఉందంటే నిజంగా ఆనందం వేసింది. ఒక ఎమ్మెల్యేగా, ఒక శాసనసభ్యుడిగా ఇక్కడికి రాగానే ఇక్కడ ఉన్న ప్రజలు ఫస్ట్ ఆ గ్రీనరీ విషయం మాట్లాడారు. గ్రీనరీ చాలా చక్కగా ఉందని. నేను వచ్చింది యోగా డేకి నిజంగా చాలా ఐఎమ్ అప్రిషియేటింగ్ మున్సిపల్ డిపార్ట్మెంట్ ఆల్సో, కమిషనర్ గారిని, మరి వాళ్ళందరినీ కూడాను. సో అందరు ఇంత భారీ ఎత్తున ఈరోజు ఈ యోగా డేలో పాల్గొన్న నెల్లూరు ప్రజలందరూ కూడా ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ఫ్యూచర్లో కూడా ప్రతిరోజు ప్రతి ఇంట్లో కొన్ని నిమిషాలు
ఈ యోగాని చేస్తే అందరి యొక్క ఆరోగ్యం బాగుపడుతుందని మరొకసారి కోరుకుంటూ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అందరికీ అందుబాటులో క్యాన్సర్ వైద్యం ఇప్పుడు నారాయణ హాస్పిటల్లో. డిపార్ట్మెంట్ ఆఫ్ ఆంకాలజీ, మా ఆంకాలజీ నిపుణుల వైద్య బృందం డాక్టర్ ఎం శ్రీవిద్య, సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ బి మనోభిరామ్, సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ బి గురిసాయి రత్నప్రియ, సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ ఆంకాలజిస్ట్. మహిళలకు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు కేవలం 1499 రూపాయలు మాత్రమే. క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ కన్సల్టేషన్. పురుషులకు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు కేవలం 999 రూపాయలు మాత్రమే. క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ కన్సల్టేషన్. సంప్రదించండి నారాయణ హాస్పిటల్, సూపర్ స్పెషాలిటీ బ్లాక్, ఫస్ట్ ఫ్లోర్, B3, చింతారెడ్డిపాళెం, నెల్లూరు.